భారత్ దక్షిణాఫ్రికా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో 4వ టీ20 మ్యాచ్ జరగాల్సిందే. అయితే దట్టమైన పొగమంచు టాస్ను అడ్డుకుంది. అంపైర్లు చివరికి మ్యాచ్ రద్దు చేశారు. సిరీస్లోని చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్లో జరగనుంది. సో సాయంత్రం 6:30 టాస్ వేయాలని నిర్ణయించారు. కానీ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత రాత్రి 9:30 మ్యాచ్ను తిరిగి షెడ్యూల్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ పొగమంచు పెరుగుతూనే ఉంది. మ్యాచ్ను తిరిగి ప్రారంభించడానికి ఎంపైర్లు 6 సార్లు మైదానంలోకి వచ్చారు. రాజీవ్ శుక్లా కూడా వచ్చారు. కానీ పరిస్థితులు అనుకూలించక మ్యాచ్ ప్రారంభం కాలేదు. సో మ్యాచ్ కోసం వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ చూడటానికి గోధుమల బస్తాలు అమ్మాను. 3 బస్తాలు అమ్మి టికెట్లు కొనుక్కొని వచ్చాను. ఇప్పుడు నా డబ్బులు తిరిగి కావాలని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. డిసెంబర్ నెలలో ఉత్తర భారతదేశంలో రాత్రి మ్యాచ్లు పెట్టడంపై కూడా అభిమానులు ప్రశ్నలు సంధించారు. పగలు మ్యాచ్ పెట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. డబ్బులు రీఫండ్ ఇస్తే సరిపోదు. మేం భారత జట్టును ఆడుతూ చూడాలనుకున్నామని మరో అభిమాని కూడా చెప్పుకొచ్చాడు.